ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపించే ఈ ఏలు ఏదైతే ఉందో ఈ ఏలు, ఇది దాని కింద ఉన్న చెయ్యి, ఆ చేతికున్న ఉంగరం మొత్తం మన కేసీఆర్ కాకది. పరేషాన్ కాకండి, మనిషి మొత్తం కింద ఉన్నాడు, ఏడు ఉన్నాడు, మొత్తం మనిషి బాగానే ఉన్నాడు, కింద ఉన్నాడు. కొన్ని రోజులు మంచిగా రెస్ట్ తీసుకున్నాడు ఇంట్లో, మంచిగా ఫ్రూట్లు డ్రై ఫ్రూట్లు తినడేమో, మంచిగా రంగు తెలియండు కాక హెల్త్ గురించి తప్పకుండా మీరు కమెంట్ మాత్రం తప్పకుండా చేయాలి. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నిన్న నల్గొండ సభల కాక కొన్ని జోకులు వేసిండు. ఆ జోకులన్నీ ఊకుంటాడా, నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ అన్నీ పేపర్లో మొత్తం ఫిట్ చేసి పడేసిండు. మంచి జోకులు. ఇక్కడ ఫస్ట్ జోకు నుంచి మొదలు పెడతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే, పాలిచ్చే బర్రెను అమ్మి మీరు దున్నపోతుని తెచ్చుకున్నారు, దానివల్ల లాభం ఏంది అంటున్నాడు. పాలిచ్చే బర్రె అంట బీఆర్ఎస్ పార్టీ, దున్నపోతుని కాంగ్రెస్ తోటి పోల్చిండు. అట్లా నాకు అర్థమవుతుంది. కాకపోతే కాకకు ఒకటే విషయం గుర్తు చేస్తున్నా, ఏంటంటే తిక్క లేచి అదే దున్నపోతు ఎంటబడితే నీ పరిస్థితి ఏందో మొన్న చూసినావు కదా కాక ఎలక్షన్లలో. మళ్ళీ ఎందుకు ఊకే ఉన్న దున్నపోతుని మళ్ళీ లేపుతున్నావు? అయినా నువ్వు పాలిచ్చినవా? మళ్ళీ పాలిచ్చినా పూలిచ్చినా మల్లారెడ్డి అంటాడు. మళ్ళీ నువ్వెందుకు అంటున్నావు నాకు అర్థం కావట్లేదు. సరే ఓకే, కాక అంటున్నాడు కాబట్టి ఆ జోక్ మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే, నల్లముఖం పిల్లిని యాంచో పట్టుకొచ్చిండు. వీడు అంటున్నాడు నల్లముఖం పిల్లి అంటున్నాడు. యాంచో పట్టుకొచ్చిండో తెలియదు ఈ పిల్లిని. నల్లముఖం పిల్లి పోయి చచ్చిపోయిన ఎలుకని పట్టిందంట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒచ్చుడుతోటే కృష్ణా నీళ్ళని కేఆర్ఎంబీకి కట్టబెట్టింది. నల్లముఖం పిల్లి ఎలకని పట్టడానికి మన కృష్ణానది జలాలకి సంబంధం ఏందో కాకకే తెలవాలి. ఎందుకంటే కాక చాలా 1,00,000 పుస్తకాలు చదివినా ఏదో అన్నాడు కదా ఒకసారి. అయితే ఆయన నాలెడ్జ్ ముందు ఇక మనము ఆనం. అయితే ఎందుకు అన్నాడు ఆయనకే ఎరుకుండాలి. నెక్స్ట్ చూసుకుంటే, అసెంబ్లీలోనే జనరేటర్ పెట్టిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అంట. అసెంబ్లీలోనే జనరేటర్ పెట్టినట. ఇక మీకేం కరెంట్ ఇస్తాడు అంటున్నాడు కాక. కొన్ని రోజులు అయితే పోదానే, అయితే చూసుకుందాం ఏముంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, యాడికి పోయింది మన కరెంటు, మొత్తం ఫామ్ హౌస్ డిస్టర్బ్ అయినవా నువ్వు, ఇంకేడుంటుంది. ఇక్కడ ఒక వర్డ్ వాడిండు కాక. డిక్షనరీలో ఈ వర్డ్ ఏంటో మీరు ఎతకాలి, కింద కమెంట్ చేయాలి. ఏంది వర్డు? టక్కంబం చేసినట్లు ఎందుకు ఆగింది? టక్కంబం ఏందో కొంచెం దయచేసి మీరు గూగుల్ చేసో లేదా అన్న ఒక కాడ ఎతికి నాకు కమెంట్ చేయండి. అసెంబ్లీలోనే జనరేటర్లు పెట్టిన వాళ్ళు మనకు కరెంట్ ఇస్తారా? కాక బాధ చూస్తుంటే నాకైతే గుండె తరక్కబోతుంది. ఆయనకి సరే ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా, అసెంబ్లీలో కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా కాక ఫామ్ హౌస్కి దయచేసి కరెంట్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు పాపం పరిపాలించిన ముఖ్యమంత్రి. ఆయన కరెంట్ లేకపోతే బతకలేడు. సరే కరెంటు లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ తలా ఇంత చందేసైనా కాకి జనరేటర్నే పెట్టేయండి ఫామ్ హౌస్ ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా తరఫు నుంచి. రైతు బంధు ఏమైపోయింది? దద్దమ్మల రాజ్యం అంటే చేతకాని రాజ్యం అంటే ఇట్లనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దద్దమ్మలతోటి చేతకానాలతోటి పోల్చాడు. సరే, ఇక్కడ దద్దమ్మలు చేతకానులు అన్నాడు కాబట్టి కాక ఒక మాట గుర్తు చేస్తున్నా. అప్పుడు ఎప్పుడో ఒక సెంట్రల్ మినిస్టర్ని పట్టుకుని రండా అన్నావు నువ్వు. అంటే ఆ రండా తిరిగి 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 ఆ వర్డు మొన్న రేవంత్ రెడ్డి బట్టి నిన్నే రండా అన్నాడు. మనం అనుడెందుకు, ఇంకోళ్ళతోటి మనం అనిపించుకోవడం ఎందుకు కాక నాకు అర్థం కాదు. ఈ వయసులో నీకు అవసరమానే. ఈడ నెక్స్ట్ ఇక మెయిన్ హెడ్కి వద్దాం. మెయిన్ హెడింగ్ ఏంది అంటే, నా కట్టె కాలేదాంకా తెలంగాణ కోసమే అని చెప్పేసి మెయిన్ హెడింగ్ వేసాడు. ఏం కట్టో ఏం కాలుతుందో ఏం తెలంగాణ కోసం, మన హక్కుల కోసం పులిలా కొట్లాడతా అంటున్నాడు కేసీఆర్ కాక. ఈ వర్డ్ అయినాక నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో హరీష్ అన్న ఒకసారి మన తెలంగాణ పోరాటంలో పెట్రోల్ పోసుకొని అగిపెట్ట 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 అన్నాడు. అగిపెట్ట కోసం దోలాడుకుంటే అగిపెట్టే దొరకలేదు సార్. అట్లా పిల్లల్ని రెచ్చగొట్టి 1,600 మంది పిల్లలు తెలంగాణ కోసం బలైపోయారు. తెలంగాణ తెచ్చుకుందాం, పోరాడి తెచ్చుకుందాం, బలి చేసుకుని పిల్లల్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండే. కానీ పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దోలాడితే అరే మేము కూడా అట్లా చేయాలేమో అని చెప్పేసి పిల్లలు బలైపోయారు. వేరే వాళ్ళని బలి చేసి గద్దెనెక్కింది మీ కుటుంబం. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ బిడ్డ, నీ కొడుకు హరీష్ రావు గారు, ఇంకెవడో అందరూ ఆడనే చచ్చారు. అందరూ కుర్చీలెక్కి కూర్చున్నారు. చచ్చిపోయిన 1,600 మంది పిల్లలు, ఆ పిల్లల ఫ్యామిలీలు ఏడున్నాయో ఎవడికి గుర్తులేదు. వాళ్ళు అన్నాలు లేక తిండి లేక చస్తున్నారు కొంతమంది. అసలు గవర్నమెంట్ దగ్గర రికార్డులే లేవు ఎంతమంది చచ్చిపోయారు. ఇది పరిస్థితి. వేరే వాళ్ళ కట్టెలు కాలితే ఆ కట్టెల మీద నువ్వు బువ్వ వండుకునే టైపు కాక. నువ్వు చిన్నోడివి ఏం కాదు. నువ్వు చాణక్యుడు అని చెప్పేసి చాణక్యుడిని తిట్టొద్దు. చాణక్యుడి కాదు నువ్వు.
నువ్వు ఇక రాక్షస జాతి అంటారు చూడు, అర్థమైందా నీకు? రాక్షస జాతి అంటారు, నువ్వు ఆ జాతిలోకి వెళ్ళి వచ్చినోడివి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈడ ఈడ ఒక డైలాగు, 75 రోజుల తర్వాత, 75 రోజులు పాపం కాక ఇంట్లో కూర్చున్నాడు, బాగా రెస్ట్ తీసుకున్నాడు, బాగా అర్థమైందా, మొత్తం అయింది, మంచిగా దట్టగా తయారైండు, ఇప్పుడు వచ్చిండు. కానీ కాక ఇక్కడ చూడండి, ఆ గొంతు మళ్ళీ మరఫిరంగిలా మోగింది అంట. మరఫిరంగి అంటే ఏందో అనుకునేరు, అది తిట్టు కాదు. మరఫిరంగి అంటే అది పాతకాలంలో ఇంత పెద్దగా ఉంటుంది, అది బాంబులు వేస్తారు కదా, ముందర నుంచి బాంబు వేసి వెనకాల నుంచి నిప్పు పెడితే బాంబు ఎగురుతుంది కదా, అది మరఫిరంగి అని నేను అనుకుంటున్నా. మేబీ తుపాకు కూడా కావచ్చు, నన్ను ఏం తిట్టుకోకండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మరఫిరంగిలా మన కాక గొంతు అంట మోగిందంట. అబ్బా ఏం రాసిండయ్యా మన నమస్తే తెలంగాణ, అసలు హ్యాట్స్ ఆఫ్. ఇలా చూసుకుంటే నవంబర్ 28 కేసీఆర్ చివరి ఎన్నికల ప్రచారం సభ జరిగింది, ఎలక్షన్లకి ముందు నవంబర్ 28. మళ్ళీ ఫిబ్రవరి 13 చలో నల్గొండ సభలో ప్రజల ముందుకు వచ్చారు కేసీఆర్. దాని తర్వాత తొండో ఏదో ఎదిగింది, దాని తర్వాత కాక బయటికి రాలే, నిన్ననే మళ్ళీ బయటకు వచ్చింది 75 రోజుల తర్వాత అంట. సరే, ప్రజల ముందుకు వచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితీరుకు ఎంచుకున్న 100 రోజులు పూర్తి కావడానికి మిగిలింది 25 రోజులే. 100 రోజులలో పనిచేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, 75 రోజులు అయిపోయినాయి, ఇంకా 25 రోజులే ఉన్నాయి అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు కాక. అయితే కానీ ఈ 75 రోజుల గడువులో తెలంగాణ ఏం కోల్పోయింది, ఎంత నష్టం జరిగింది, నీళ్ల లెక్క, కరెంటు లెక్క, తెలంగాణ హక్కుల లెక్క అన్ని ప్రజలకు కేసీఆర్ వివరించారు. వెరీ గుడ్. నువ్వు అసెంబ్లీకి పోనీకి నీకు దమ్ము లేదు, కానీ వీడికి వచ్చి వివరించినావు, మంచి పని చేసినావు. ఇక నెక్స్ట్, కాలికి గాయమైన ఆయనలో దూకుడు తగ్గలేదు. వాంబో మహేష్ బాబు, నువ్వు దేవుడు పోయా, దూకుడు తగ్గలేదంట కాకాకి. వెరీ గుడ్. ప్రసంగంలో అదే పదును, అంతే వేగం, ఒకే స్పష్టత, గాయపడిన కాలానికి కాయకల్ప చికిత్స చేసేందుకు వచ్చినట్లు కనిపించారు కేసీఆర్. కాలం అంట, సమయం, గాయపడితే చికిత్స చేయనీకి వచ్చిన డాక్టర్ అంట కేసీఆర్. ఏమన్నా డైలాగులా అనన్ను ఈ పేరు రాసుకోరా. అదే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఈ మంచి డైలాగులు రాసిన ఎవరైతే రైటర్ ఉన్నారో ఆయన పేరు కింద రాస్తే ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు మనం, మంచిగా రాసినట్టు. అంటే నేను ఇది జోక్గా చెప్తలేను, యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ రైటింగ్ అన్నది చాలా బాగుంది, నిజంగానే బాగుంది, నిజంగానే చాలా బాగుంది. సినిమాలకు పోతే మాత్రం నేను చెప్తున్నా కదా, పెద్ద పెద్ద తోపులన్నీ వెనక్కి నొక్కిస్తాడు. నెక్స్ట్ ఇక మెయిన్ హెడ్డింగ్ వద్దాం. ఇక సైడ్లో ఇంకా చాలా కేసీఆర్ కాకని చాలా పొగిడిండిలే, కానీ మనకు ఎందుకు అయ్యని. నెక్స్ట్ ఏడా, నీళ్లు లేకుంటే మనకు బతుకులే లేదు, ఇది జీవాన్మరణ సమస్య అంటున్నాడు కాక. సరే కాక, నీ మాటే నిజం, నీరు లేకపోతే బతకడం కష్టం, అది అసాధ్యం, కష్టం కాదు అసాధ్యం. కాకపోతే నేనేమంటున్నంటే దీన్ని కొంచెం పెద్దగా చేసి ఇటు చూద్దాం, మనం ఇటు వద్దాం. నేనేమంటున్నంటే నీళ్లు లేకపోతే బతకడం కష్టం అనేటోడి, మరి ఎందుకు కాక సెంట్రల్ గవర్నమెంట్కి కృష్ణా నీళ్ళు ఇచ్చినోడివి నువ్వే కదా. 2021 నుంచి నడుస్తూనే ఉంది, 2021 నుంచి ఇదే చేస్తాను. స్మితా సబర్వాల్ గారు నీ అండర్లే ఉండే కదా, ఆ మేడం లెటర్ ఉంది కదా. మరి ఇచ్చినోడివి నువ్వు, మళ్ళీ ఇప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీ అంటున్నావు, ఎట్లా కాక ఇట్లయితే. నెక్స్ట్ చూసుకుంటే, ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తే చిప్ప పట్టి అడుక్కోవాలి, లాస్ట్కి నువ్వు తెలంగాణకి అదే దుస్థితికి తీసుకొస్తావని చెప్పేసి నాకు మాత్రం నీ మీద పూర్తి నమ్మకం ఉంది. చివరికి తెలంగాణ ప్రజల్ని చిప్పబట్టి అడుక్కునే స్టేజ్కి నువ్వు తీసుకొస్తావు, నాకైతే క్లారిటీ ఉంది. నీకు అంత కెపాసిటీ ఉంది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు అంత కెపాసిటీ ఉంది. నెక్స్ట్, కృష్ణా నీళ్లలో సంపూర్ణ వాటా దక్కేదాకా పోరాటం ఆగదు. పోరాటం చేయడంలో ఎట్లాంటి తప్పులేదు కాక, కానీ ఏడ చేయాలి. నువ్వు పోయి ఇట్లా ప్రజల మధ్యలోకి పోయి ఈడ కూర్చొని ఈడ ప్రజల్ని రెచ్చగొట్టే పనులు చేయకుండా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిన్న అసెంబ్లీకి పోవచ్చింది. అసెంబ్లీలో నిన్ననే తీర్మానం జరిగింది కదా. అసెంబ్లీకి పోకుండా నువ్వు ఈ నల్గొండ సభకు వస్తావా? అంటే ఆడికి పోనీకి నీకు హెల్త్ బాగాలేదు, ఈడికి పోనీకి హెల్త్ బాగుందా? ఏమన్నా సిగ్గు ఉండాలి కదా కాక. తీర్మానం జరుగుతున్నది, నేను ప్రతిపక్ష నాయకుడిని, నా బాధ్యత, నా ధర్మం,
నేను జీతం తీసుకుంటున్నా. అసలు జీతాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? మీ అందరికీ రాజకీయ నాయకులకు అసలు జీతాలు గుర్తున్నాయా? జీతం అనే ఒక ఐటమ్ ఉంది, సాలరీ పడుతుంది అని గుర్తుందా అసలు? ప్రభుత్వ డబ్బు ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని ప్రజల కోసం పని చేయకుండా పోయి ప్రజల్ని రెచ్చగొడితే నువ్వు అసలు మనిషివని చెప్పేసి ఎవరన్నా గుర్తుపెట్టుకుంటాడా కాక నిన్ను? తెలంగాణ ప్రజలకి మళ్ళీ నిన్న వెన్నుపడి పడిచినావు నువ్వు అసెంబ్లీకి పోకుండా. ఇక్కడ చూసుకుంటే నీళ్ల వాటా విషయంలో అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకుపోవాలి. నీళ్ల వాటా విషయంలో అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకుపోతాడు. నువ్వు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు నీకు. ఇంట్లో కూర్చున్నావు పోయి ఫామ్ హౌస్లో. నువ్వు ఏంటి వామపక్షాలని, ఏం పక్షాలు ఇవి, అఖిల పక్షాలని నువ్వు తీసుకుపోతావా? ఏమన్నా ఉందా నీకు? ఏం చేస్తావు? మళ్ళీ బస్సు కట్టుకుని పోతావా? నువ్వు తెలంగాణ తెచ్చినా నేను అంటావు, తెలంగాణ నేను పోరాడి తీసుకొచ్చినా అంటావు. అట్లాంటి తెలంగాణలో నిన్న నల్గొండ ప్రజలు నువ్వు నల్గొండలకి రావద్దు అని చెప్పేసి నిరసన తెలిపారు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినావు చివరికి నువ్వు. ఇదా పాలిటిక్స్ అంటే? ఇదా చేయవలసిన పని? మొత్తం తీసుకెళ్ళి నీళ్లు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టింది నువ్వు. మళ్ళీ ఆ నీళ్ళ మీద ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొడుతున్నావు. రెచ్చగొట్టడం ఒకటే వస్తుంది కాక, నీకు వేరే ఏం రాదు. నెక్స్ట్, దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు కాక. ఇప్పుడు పవర్లోకి వెళ్ళి దిగినవు. ఇప్పుడు నీకు అర్థమవుతుంది పవర్ అంటే, అసలు పవర్ అంటే ఏదో అర్థమవుతుంది. కుదరత్ పట్టుకుంటాడు. మామూలు మొగుడు కాదు రేవంత్ రెడ్డి. ఏదో స్మూత్గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక 6 నెలలు, ఒక ఏడాది ఆగు, తర్వాత నీకు సుక్కలు చూపిస్తాడు. నీకు, నీ ఫ్యామిలీకి, మీరందరూ కలిసి చేసిన మహోత్తరమైన పనులన్నిటికీ మంచి ముహూర్తం పెట్టి టెంకాయ కొట్టి తీసుకుపోయి నిన్ను ఫస్ట్ తోసి, తర్వాత నువ్వు ఒంటరిగా ఉంటే బాగుండదు కాబట్టి ఒక్కొక్కరిని తోస్తాడు అంటే ఏదో అనుకునేవు, జైల్లోకి తోస్తాడు అంటున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని నిండుగా ముంచినోడివి కాక నువ్వేమన్నా మామూలు మనిషివా? నువ్వు దేవుడివి నువ్వు. నెక్స్ట్ ఈడ మొగోడైతే కేంద్ర సర్కారుతో ట్రిబ్యునల్తో పోరాడాలే. మొగోడైతే కేంద్ర సర్కార్తో ట్రిబ్యునల్తో పోరాడాలి అంటే నువ్వు మొగోడి కాదని ఒప్పుకున్నావా కాక? నువ్వు పోరాడలేగా. లాజిక్ ఏంది? నువ్వు పోరాడలే 10 ఏళ్ళు అంటే నువ్వు మొగోడివి కాదు అంటావు. మన రేవంత్ రెడ్డి మొగోడైతే పోరాడాలి అంటావు. సరే, పోరాడదామనే కదా నిన్న పెట్టింది అఖిల పక్షం. మన ఏమంటారు ఇక్కడ, నేను అసెంబ్లీలో పెట్టిన తీర్మానం అంటే రేవంత్ రెడ్డి మొగోడు, నువ్వు మొగోడివి కాదు అంటావు. సరే, మరి మొగోడివి కానప్పుడు మరి ఏందో అది కూడా చెప్పు. మొగోడు కాకపోతే 2-3 ఉంటాయి అందులో. ఒకటి సింగిల్గా లేదు. ఇప్పుడు ఇవాళ రేపు చాలా క్లారిటీ వచ్చింది ప్రజలకి. మరి అదేదో అది చెప్పు. 6 ఏళ్లలో వాటాల లెక్క తేల్చాలే, హక్కు చూపాలి. ఏందంటున్నాడు? 6 ఏళ్లలో వాటాల లెక్క తేల్చాలా? ఏ 6 ఏళ్ళు? ఏ 6 ఏళ్ల గురించి మాట్లాడుతున్నావు? ఏమైనా ఈసి వచ్చినవా అయింది? 10 ఏళ్ళు పవర్లో ఉంటివి నువ్వేం బీగలేదు. 10 ఏళ్ల నుంచి నువ్వు కృష్ణా జలాలలో తీసుకున్న వాటా ఎంత? ఎన్ని టీఎంసీలు? ఆంధ్రాకి వెళ్ళిన టీఎంసీలు ఎన్ని? నేను తప్పంటలేను, ధర్మం మాట్లాడంటున్నా. ఆంధ్రాకి చెందవలసిన ఆంధ్రాకి చెందాలే, 100% చెందాలి. తెలంగాణకి చెందవలసింది తెలంగాణకి చెందాలి. మరి ఏం మీటింగ్లు జరిపి ఏం కాంప్రమైజ్ అయినావు? విజయవాడ, విశాఖపట్నంలో ఎంత భూమి నొక్కినావు? అది చెప్పాలి. అది కాక ఎందుకు వచ్చిన గోలా? ఏమైనా భూమి నొక్కినావా చెప్పు. అంటే డైరెక్టర్ నీకు కాదులే కానీ ఉన్నాడు కదా మీ దగ్గర ఒక బిల్డరు, మరి ఏమైనా కాంట్రాక్ట్ ఏమైనా నొక్కినావా? అది కూడా క్లారిటీ అనేది ఉండాలి కదా. అయితే ఇక ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ మాట్లాడాలి. ఇక్కడ చూడండి, ఇంకో డైలాగ్ కొట్టిండు, చాలా ఇంట్రెస్టింగ్. చెప్పులు రైతుల కాళ్ళకు కూడా ఉంటాయి. నిజమే కాక, నిజం మాట్లాడు. చెప్పులు రైతుల కాళ్ళకు కూడా ఉంటాయి. వాస్తవం ఏంటంటే, మీ ఒక ఎక్స్ ఎమ్మెల్యేనో ఎవడో మీ లీడరు సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతా అన్నాడు. చెప్పులు రైతుల కాళ్ళకు కూడా ఉంటాయి. వాడెవడో వాళ్ళు దొరికితే వాడిని, లేకపోతే నీ దరిద్రం బాగాలేకపోతే నేను కూడా రైతులు చెప్పుతో కొట్టచ్చు. మేము ఎన్నుకున్న నాయకుడిని, ముఖ్యమంత్రిగా మేము అక్కడ పెట్టిన నాయకుడిని చెప్పుతో కొడతా అంటావారా నువ్వు అని చెప్పేసి రైతులే పట్టి కొట్టినా కొడతారు. అందుకే కొంచెం జాగ్రత్త కాక చెప్పేది అది. మొన్ననే లేచినావు, సరే మరి ఆ నొప్పి ఎట్లుందో కొంచెం చూసుకో. హాస్పిటల్కి పోతుండు, ఇంత టైంకి తిను. తాగడం అంటే తాగే అలవాటు నీకు లేదు నాకు తెలుసు. తాగడం ఆపి ఉంటే తగ్గించి అట్లీస్ట్. కాకపోతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నువ్వు బాగా రంగుదేళ్ళావు.
ఇది మాత్రం ఫోటోలో చూసినాక నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బాగా రంగు తెల్లు. ఈ మొత్తం వీడియో మీద ఏదో కమెంట్ మాత్రం పెట్టండి తప్పకుండా. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.